ముమ్మాటికి ఇది కుట్రపూరితం అండి. కేసీఆర్ గారిని ఇబ్బంది, అంత పెద్ద మనిషిని, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారిని ఇప్పుడు విచారణకు పిలవడం అనేది ఖచ్చితంగా కుట్రపూరితం. రేవంత్ రెడ్డి గారు జస్ట్ నేను అంత పెద్ద కేసీఆర్ని నేను విచారణకు నోటీసులు పిలిపించిన అని విర్రవీగడం కోసం, తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఆయన పిలిపించి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బంది పెట్టడం జరిగింది. పొద్దున్న నుంచి చాలా మంది జనం రావడం జరిగింది. ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టి రాకుండా చేసిండ్రు. అయినా అప్పటికైనా సరే ఇంత జనం మొత్తం ఇక్కడ నిండిపోవడం జరిగింది. దీన్ని బట్టి ఇక్కడికి వచ్చిన ప్రజానికాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎంటైర్ తెలంగాణ కేసీఆర్ వెంట ఉంది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే అందులో స్కామ్ చేస్తే మీరు విచారణ చేస్తున్నారు కదా, నిజాలు బయట పెట్టండి. నిజాలు బయట పెట్టే దమ్ము ధైర్యం ఉందా మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాము. ఈ కాళేశ్వరం అనేది తెలంగాణకు అసెట్ కానీ తెలంగాణకి నెగిటివ్ అనేది ఏం జరగదండి. ఎందుకంటే బయట దేశాల్లో ఇంత పెద్ద ప్రాజెక్టును కడితే చాలా గొప్పగా శ్లాఘిస్తారు, గొప్పగా మెచ్చుకుంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం అంటే కూలేశ్వరం అని, ఏటీఎం అని చాలా ఇష్టం వచ్చినట్టు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నది. కాబట్టి అవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ కూలిపోతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ మూడు ముక్కలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న కవిత విషయం కానీ, లేకుంటే ఇప్పుడు హరీష్ రావు కూడా పక్కా జరిగిపోయే అవకాశం అయితే ఉంది. అట్లా ఏం జరగదండి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఏం చేయాలో మనకంటే ఎక్కువ కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కువ తెలుసు. కల్వకుంట్ల ఫ్యామిలీ అని చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం జరిగింది. కానీ మేము వచ్చిన కాంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా మేము రావడం జరిగింది. ప్రత్యక్షంగా కేటీఆర్ అన్నని, కవితక్కని, హరీష్ రావు అన్నని, కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఆలోచనలు మనం వింటే మీరు నిజంగా చాలా షాక్ అవుతారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్, తెలంగాణ పట్ల పైన ఉన్న ప్రేమ అవన్నీ తెలుస్తున్నాయి. ఏమీ కాదు, బీఆర్ఎస్ గానే ఉంటుంది. నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మీరు ఇబ్బంది పెట్టినా కూడా ఎంటైర్ తెలంగాణ ప్రజానికము బీఆర్ఎస్ వెంట ఉంటుంది, కేసీఆర్ గారి వెంట ఉంటుంది, కేటీఆర్ గారి వెంట ఉంటుంది, కవితక్క వెంట ఉంటుంది, హరీష్ అన్న వెంట ఉంటుంది. మేము అందరం బీఆర్ఎస్ తోనే ఉంటాం. ముమ్మాటికి ఇది కుట్రపూరితం అండి. కేసీఆర్ గారిని ఇబ్బంది, అంత పెద్ద మనిషిని, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారిని ఇప్పుడు విచారణకు పిలవడం అనేది ఖచ్చితంగా కుట్రపూరితం. రేవంత్ రెడ్డి గారు జస్ట్ నేను అంత పెద్ద కేసీఆర్ని నేను విచారణకు నోటీసులు పిలిపించిన అని విర్రవీగడం కోసం, తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఆయన పిలిపించి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బంది పెట్టడం జరిగింది. పొద్దున్న నుంచి చాలా మంది జనం రావడం జరిగింది. ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టి రాకుండా చేసిండ్రు. అయినా అప్పటికైనా సరే ఇంత జనం మొత్తం ఇక్కడ నిండిపోవడం జరిగింది. దీన్ని బట్టి ఇక్కడికి వచ్చిన ప్రజానికాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎంటైర్ తెలంగాణ కేసీఆర్ వెంట ఉంది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే అందులో స్కామ్ చేస్తే మీరు విచారణ చేస్తున్నారు కదా, నిజాలు బయట పెట్టండి. నిజాలు బయట పెట్టే దమ్ము ధైర్యం ఉందా మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాము. ఈ కాళేశ్వరం అనేది తెలంగాణకు అసెట్ కానీ తెలంగాణకి నెగిటివ్ అనేది ఏం జరగదండి. ఎందుకంటే బయట దేశాల్లో ఇంత పెద్ద ప్రాజెక్టును కడితే చాలా గొప్పగా శ్లాఘిస్తారు, గొప్పగా మెచ్చుకుంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం అంటే కూలేశ్వరం అని, ఏటీఎం అని చాలా ఇష్టం వచ్చినట్టు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నది. కాబట్టి అవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ కూలిపోతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ మూడు ముక్కలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న కవిత విషయం కానీ, లేకుంటే ఇప్పుడు హరీష్ రావు కూడా పక్కా జరిగిపోయే అవకాశం అయితే ఉంది. అట్లా ఏం జరగదండి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఏం చేయాలో మనకంటే ఎక్కువ కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కువ తెలుసు. కల్వకుంట్ల ఫ్యామిలీ అని చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం జరిగింది. కానీ మేము వచ్చిన కాంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా మేము రావడం జరిగింది. ప్రత్యక్షంగా కేటీఆర్ అన్నని, కవితక్కని, హరీష్ రావు అన్నని, కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఆలోచనలు మనం వింటే మీరు నిజంగా చాలా షాక్ అవుతారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్, తెలంగాణ పట్ల పైన ఉన్న ప్రేమ అవన్నీ తెలుస్తున్నాయి. ఏమీ కాదు, బీఆర్ఎస్ గానే ఉంటుంది. నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మీరు ఇబ్బంది పెట్టినా కూడా ఎంటైర్ తెలంగాణ ప్రజానికము బీఆర్ఎస్ వెంట ఉంటుంది, కేసీఆర్ గారి వెంట ఉంటుంది, కేటీఆర్ గారి వెంట ఉంటుంది, కవితక్క వెంట ఉంటుంది, హరీష్ అన్న వెంట ఉంటుంది. మేము అందరం బీఆర్ఎస్ తోనే ఉంటాం. ముమ్మాటికి ఇది కుట్రపూరితం అండి. కేసీఆర్ గారిని ఇబ్బంది, అంత పెద్ద మనిషిని, తెలంగాణ అంటే కేసీఆర్ అంటే
తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారిని ఇప్పుడు విచారణకు పిలవడం అనేది ఖచ్చితంగా కుట్రపూరితం. రేవంత్ రెడ్డి గారు జస్ట్ నేను అంత పెద్ద కేసీఆర్ని నేను విచారణకు నోటీసులు పిలిపించినని విర్రవీగడం కోసం, తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఆయన పిలిపించి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బంది పెట్టడం జరిగింది. పొద్దున్న నుంచి చాలా మంది జనం రావడం జరిగింది. ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టి రాకుండా చేసిండ్రు. అయినా అప్పటికైనా సరే ఇంత జనం మొత్తం ఇక్కడ నిండిపోవడం జరిగింది. దీన్ని బట్టి ఇక్కడికి వచ్చిన ప్రజానికాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎంటైర్ తెలంగాణ కేసీఆర్ వెంట ఉంది. కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే అందులో స్కామ్ చేస్తే మీరు విచారణ చేస్తున్నారు కదా, నిజాలు బయట పెట్టండి. నిజాలు బయట పెట్టే దమ్ము ధైర్యం ఉందా మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాము. ఈ కాళేశ్వరం అనేది తెలంగాణకు అసెట్ కానీ తెలంగాణకి నెగిటివ్ అనేది ఏం జరగదండి. ఎందుకంటే బయట దేశాల్లో ఇంత పెద్ద ప్రాజెక్టును కడితే చాలా గొప్పగా శ్లాఘిస్తారు, గొప్పగా మెచ్చుకుంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం అంటే కూలేశ్వరం అని, ఏటీఎం అని చాలా ఇష్టం వచ్చినట్టు నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నది. కాబట్టి అవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్ కూలిపోతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ మెజార్టీతో వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ మూడు ముక్కలు అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న కవిత విషయం కానీ లేకుంటే ఇప్పుడు హరీష్ రావు కూడా పక్కా జరిగిపోయే అవకాశం అయితే ఉంది. అట్లా ఏం జరగదండి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల కోసం ఏం చేయాలో మనకంటే ఎక్కువ కల్వకుంట్ల కుటుంబానికి ఎక్కువ తెలుసు. కల్వకుంట్ల ఫ్యామిలీ అని చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం జరిగింది. కానీ మేము వచ్చిన కాంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ద్వారా మేము రావడం జరిగింది. ప్రత్యక్షంగా కేటీఆర్ అన్నని, కవితక్కని, హరీష్ రావు అన్నని, కేసీఆర్ గారిని ప్రత్యక్షంగా కలిసి వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఆలోచనలు మనం వింటే మీరు నిజంగా చాలా షాక్ అవుతారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్, తెలంగాణ పట్ల పైన ఉన్న ప్రేమ అవన్నీ తెలుస్తున్నాయి. ఏమీ కాదు, బీఆర్ఎస్ గానే ఉంటుంది. నెక్స్ట్ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మీరు ఇబ్బంది పెట్టినా కూడా ఎంటైర్ తెలంగాణ ప్రజానికము బీఆర్ఎస్ వెంట ఉంటుంది. కేసీఆర్ గారి వెంట ఉంటుంది, కేటీఆర్ గారి వెంట ఉంటుంది, కవితక్క వెంట ఉంటుంది, హరీష్ అన్న వెంట ఉంటుంది. మేము అందరం బీఆర్ఎస్ తోనే ఉంటాం.